కేరళ స్టైల్ రైస్, రెడ్ బాయిల్డ్ రైస్ ఇది. సో దీంతో రైస్, చేపల కర్రీ చేద్దాం. సో ముందుగా ఇవన్నీ కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నాం. సో 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇందులో ఇసుక ఎక్కువ ఉంటుంది, రాళ్ళు. సో నీట్గా కడిగేసుకుంటే 3 సార్లు కడిగేసుకుంటాం. సో దీంట్లోకి చేపలకి కొద్దిగా ఒక చెక్క నిమ్మరసం బాగా పిండేసుకొని, ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఒక 1/2 అవర్ ఇట్లా దీన్ని పెట్టేసుకొని, చింతపండు నానబెట్టేసుకోవాలి కొద్దిగా. సో ఇప్పుడు మసాలా, చేపల కూరకు మసాలా నూరుదాం రండి. సో అట్లనే నేను మసాలా దంచుకుంటున్నా. సో ఇది జీలకర్ర, మెంతులు, కరివేపాకు ఫస్ట్ దంచుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, మెంతులు, ఇంకా వెల్లుల్లి. సో ఇవి కొద్దిగా దోరగా వేయించుకుంటే బాగుంటుంది కరివేపాకు గడంతా. సో ఇవి బాగా మెత్తగా పొడి అయిన తర్వాత దాంట్లో తెల్లగడ్డలు వేస్తాం. సో ఇది కొద్దిగా ఇట్లా పొడి మాదిరి అయిన తర్వాత దీంట్లోకి తెల్లగడ్డలు వేసుకున్నాం. సో మన చేపల కూరలోకి మెయిన్ మసాలా ఇదే. ఇది నూరుతంటేనే చేపల కూర వాసన వచ్చేస్తుంది. సో కేజీ చేపలకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. నిమ్మకాయ సైజు అంతా చింతపండు. సో ఇది పక్కన పెట్టేసుకున్నాం. చిన్న ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి కొద్ది పల్లీలు, పెద్ద టేబుల్ స్పూన్ అంత పల్లీలు బాగా వేయించుకొని దీంట్లోకి పసుపు, కారం, మసాలా పొడి వేసి బాగా నూరుకుందాం. చిన్న ముద్ద, కారం ముద్ద. సో చిన్న టేబుల్ స్పూన్తో కారం, కొద్దిగా పులుపు వేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏమి. సో కొద్దిగా పసుపు. సో దీంతో 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి. సో బాగా కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కారం నూరు వేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఒక రైస్ అవుతుంది. సో ఈ పక్క కర్రీకి పెట్టేసినాను. ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మెంతులు, జీలకర్ర, తెల్లపాయలు, కరివేపాకు పొడి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, బాగుంటుంది టేస్ట్. ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇది మసాలా కారం వేసుకుంటాం. సో ఈ మసాలా అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి.
చింతపండు నానబెట్టుకున్నాం కదా ముందుగా, సో ఆ రసం అంతా దీంట్లోకి పోసేది. సో మనం ఇప్పుడు దీంట్లోకి వాటర్ని అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలి, ఎంత వాటర్ మనకి సరిపోతుందో. సో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. సో సో అంతే. ఇది బాగా తెరలేటప్పుడు మనం ముందుగా నిమ్మరసమును కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. చేపలు ఈ ముక్కలన్నీ అది తెరలేటప్పుడు దాంట్లోకి వేసేసి దించేయడము. సో చేపల కర్రీ ఎప్పుడైనా కానీ చేపల కూర కొద్దిగా చల్లారిన తర్వాత తింటేనే బాగుండేది టేస్ట్. వేడిగా తిన్నామంటే ఆ టేస్ట్ అనేది బాగుండదు. కొద్దిగా చల్లారిన తర్వాత కర్రీ అంత బాగా చల్లగా అయిపోతే అప్పుడు బాగుంటుంది. మరుసటి రోజు తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. రైస్ గడ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి రెడీ అయిపోయింది రైస్. మనకి రెడ్ బాయిల్డ్ రైస్. ఇంకా కొద్దిగా ఉంది వాటర్. ఆ వాటర్ అంతా ఇంకిపోతే స్టవ్ ఆఫ్ చేసేస్తుంది. కర్రీ ఇట్లా బాగా తెరులుతున్నప్పుడు చేపలు వేసేద్దాం. ఫస్ట్ సో చేపలని వేసినాక ఎక్కువ కలపకూడదు కర్రీని, విరిగిపోతాయి అవి. కలపాలనుకుంటే గంట కాడు ఉంటుంది కదా, దాంతో కలుపుకోవాలి. అసలు వంటలు చేస్తుంటే మనకి ఎట్లా పవర్స్ వచ్చినట్టు ఉంటుంది. ఇంతగా ఇది తెరులుతుంది కదా ఇది చారు, దాంట్లో చేయి పెడతానే కూడా అలవాటు అయిపోయినట్టు ఉంటుంది. సో తలకాయ వేసేసినాం. ఏం అనిపించదు మనకి, బాగా అలవాటు అయిపోయింటుంది కదా ఆడవాళ్ళకి కర్రీలు చేసి. సో ఇట్లా గంట ఉంటుంది కదా, దాన్ని కాడతో కలుపుకోవాలి. అప్పుడు చేపలు విరిగిపోకుండా ఉంటాయి. అప్పుడే చూడు ఒకటి విరిగిపోయింది. సో ఎక్కువ కలపకుండా చేపలు వేసిన తర్వాత జస్ట్ ఊరికే కింద పైన ఊరికే మనం తిప్పిచ్చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. సో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర. సో ఈరోజు మా ఇంట్లో కేరళ స్టైల్లో చేపల కర్రీ, సో ఆంధ్ర స్టైల్లో చేపల కర్రీ, సారీ కేరళ స్టైల్ రైస్. సో ఈ కాంబినేషన్ ఎట్లుంటుందో చూద్దాం. సో మూత పెట్టేసి ఇంకా దించేసుకోవడం.